హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అంగరక్క స్టైల్ డ్రెస్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను, షోల్డర్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను, అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను, అండ్ టోటల్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను, చెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నాను, అండ్ వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను, అండ్ 2 ఇంచెస్ ఖర్చుల కోసం అనేది చెస్ట్ నుంచి వేస్ట్ వరకు తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను, అండ్ నేను నెక్స్ అనేవి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఇద్దాం అనుకున్నాను. సో నేను నెక్స్ అనేవి కట్ చేయట్లేదు, సో ఇలా సెపరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ యూస్ చేసి ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను, అండ్ ఆ సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఇలా రౌండ్గా మార్క్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి షేప్ అనేది సరిగ్గా వస్తుంది, వీ నెక్ షేప్ అనేది. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను నెక్ అనేది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, అంగరక స్టైల్కి మనం ఎలా ఎలా డిజైన్ చేసుకోవాలన్నది చూపిస్తాను. అండ్ డౌన్ నుంచి నేను 1 ఇంచ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైకి మార్క్ చేస్తున్నాను, అండ్ మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం 1 ఇంచ్ ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడికి. సో ఇక్కడ నేను డోరీస్ పెడదాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఖర్చులు ఉంటాయి కదా, అక్కడ నుంచి మనం ఒక 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే డ్రా చేసుకోవాలి. అక్కడ మనకి ఏంటంటే ఈ షేప్ అనేది వస్తుంది, అక్కడ మనం డోరీస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది కూడా ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది ఇలాగా ఒకటి కట్ చేశాను కదా, దాన్ని ఏంటంటే లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని మళ్ళీ అలాంటిది ఇంకో పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను టర్న్ చేసి చూపిస్తున్నాను. మనం చూడండి, ఇప్పుడు మనకి 2 లైనింగ్ పార్ట్స్ అనేవి ఇలాగా రావాలి కట్ చేసుకున్న తర్వాత. సో ఆ లైన్ డ్రా చేశాను కదా, నేను అది కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేసి ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేస్తున్నాను, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి కూడా. ఇప్పుడు ఏంటంటే బాటమ్ పార్ట్ చూపిస్తున్నాను. దీనికి లెంత్ వచ్చేసి నేను 25 ఇంచెస్ ఒకటి తీసుకుంటున్నాను, అండ్ ఇంకోటి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాని కింద కుచ్చుల కింద వస్తుంది. సో ఇలా అయితే నేను నెక్ అనేది స్టిచ్ చేసేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ 2 పార్ట్స్ అనేవి ఇలాగ స్టిచ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ వీడియోలో నేను బాటమ్ పార్ట్ డిజైనింగ్ అనేది అంత క్లియర్గా చూపించట్లేదండి, ఎందుకంటే మన ఛానల్లో అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. సో మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కూడా డిజైన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఫ్రంట్ బోత్ షోల్డర్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. నేను బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను, రౌండ్ నెక్. సో ఇలా షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ అండ్ విత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి నేను 1 ఇంచ్ మార్క్ చేసుకొని, అండ్ పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని నేను ఆ షేప్ అయితే డ్రా చేసి వీడియోలో చూపిస్తున్నాను, నేను కట్ చేస్తున్నానండి. సో ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత
అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ అనేవి షోల్డర్స్కి అటాచ్ చేసుకోవాలండి. ఇది బాటమ్ పార్ట్. దీనికి ఏంటంటే ఇలా ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకుంటున్నాను. మన వేస్ట్ సైజ్ ఎంత ఉంటుందో అంత అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను బాటమ్ పార్ట్ని ఈ ఒక పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత మనం ఏంటంటే సైడ్ జాయింట్స్ అనేవి మన సైజు బట్టి సైడ్ జాయింట్ చేసుకోవడమే అంతే అండి. చూడండి ఎంత బాగా అనేది మనకి డ్రెస్ అనేది కన్వర్ట్ అయిందో వన్ శారీతో.